చేసుకున్న అదృష్టము, వాళ్ళ తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్య ఫలితము. అయ్యప్ప మాల వేసుకోవాలంటే అయ్యప్ప అనుగ్రహం ఉంటేనే మాల వేసుకుంటాం. అయ్యప్ప అనుగ్రహం ఉంది, వాడు మాల వేసుకున్నాడంటే 100% అయ్యప్ప అనుగ్రహం ఉన్నట్టే. అట్లాంటిది అయ్యప్ప మాల వేసుకొని స్వామి పడి పూజ చూడడానికి వచ్చినామంటే 100% అయ్యప్ప అనుగ్రహం ఉన్నట్టే. అయ్యో మరి 100% అనుగ్రహం ఉంది కదా, ఇక ఫలితం వచ్చేసిందంటే కాదు. వచ్చి కూర్చున్న తర్వాత శరణవయ్యప్ప అని అన్నటువంటి వాళ్ళకే ఆ ఫలితం వస్తుందంట. మన శరణవయ్యప్ప అని ఎన్నిసార్లు అంటున్నాం. మా భజన బృందం బ్రహ్మాండంగా వాడుతున్నారు, పాత అద్భుతంగా ఊపిస్తున్నారు. కానీ మధ్య ఒక్కొక్కసారి పాటకు ముందు పాటకు వెనుకాల అలవాటు చేయండి మా స్వాములకు. స్వామి ఏ శరణవయ్యప్ప అని మేము రోజు అంటామండి. పొద్దుగా 4:30కే లేస్తాం, ఒక్కొక్కసారి 3:30కే లేస్తాం. మేము రోజు అంటాం. మేము అనకుండా కానీ ఇక సివిల్ స్వాములు రారు. ఏ ఇంట్లో స్వామి దీక్ష తీసుకుంటే ఆ ఇంట్లో ఉన్న తల్లుడే దీక్షలోకి వెళ్ళిపోతారు ఒకరోజు ముందు, కానీ వాళ్ళు అనరు. కానీ వాళ్ళ కోసమైనా మనం స్వామి శరణవయ్యప్ప అనిపించాలి గట్టిగా. అంటేనే మాకు ఆనందం, మీకు ఆనందం, అందరికీ ఆనందం.